నాకైతే డైరెక్టర్ పూరి జగన్నాథ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అయితే ఆయన ఎక్కువ థాయిలాండే వస్తారు కదా సాంగ్కి, షూటింగ్స్కి, లొకేషన్స్కి. చూసారా బీచ్ సేమ్ అలాగే ఉంది. ఫైనల్లీ ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ దట్ ఫీలింగ్ అనమాట. నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా పూరి జగన్నాథ్ సినిమాల్లో చూపించినట్టు అలా గేమ్ ఉండదు ఇక్కడ అని చెప్పి. కానీ ఈ బీచ్ చూస్తే మాత్రం నాకు అదే ఫీలింగ్ వస్తుంది. అక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు, వాళ్ళు చేపలు పట్టేస్తున్నారు సీరియస్గాని అక్కడ. ఇందులో మరి ఏం చేపలు దొరుకుతాయి ఏంటి ఇక్కడ, కానీ చాలా క్లియర్గా ఉంది వాటర్ అంతాని. మేబీ కనిపిస్తాయేమో చేపలు తిరుగుతుంటే ఇక్కడ. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. డే 2 ఇన్ కౌసమై వచ్చి 2 days అవుతుంది. ఐఎమ్ టోటలీ ఇన్ లవ్ విత్ దిస్ ప్లేస్. సో మీలో ఎవరైనా ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళని ఉంటే వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో బ్యూటిఫుల్ లొకేషన్స్ వస్తాయి, అమేజింగ్ లొకేషన్స్ అన్నీ నేను చూపిస్తాను ఈరోజు. నేను ఇంతకీ నా ప్రీవియస్ వీడియో చూసారా లేదా? మీరు చూడకపోతే ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళి చూసేయండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ ఏవైనా చూడకపోయినా కానీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే అందులో అన్ని వీడియోస్ కనిపిస్తాయి. ప్లీజ్ ఆ వీడియోస్ అన్నీ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సో ఈరోజు డే 2 కదా, చాలా ప్లేసెస్ అనుకున్నాము వెళ్దామని. చూద్దాం అసలు ఎన్నెన్ని ప్లేసెస్ కవర్ చేయగలమో ఏంటో అని. మీకు తెలుసు కదండి, ఐటీ వాళ్ళు కష్టాలు, ఎక్కువ హాలిడేస్ దొరకవు మాకు. సో ఉన్న డేస్లోనే మేము ప్లాన్ చేసుకోవాలి ఏదైనా కానీ. చూద్దాం అసలు ఏమేమి ప్లేసెస్ కవర్ చేయగలుస్తామో లేదో. కానీ మేము వెళ్ళబోయే ప్లేసెస్ అండ్ లొకేషన్స్ అయితే అమేజింగ్ ఉంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి. చూడండి. అండ్ ఆల్సో వీడియో కనుక నచ్చితేను షేర్ చేయండి. సో బేసికలీ నేను నా ట్రిప్స్ ఎలా ప్లాన్ చేస్తానంటే, ఫస్ట్ ఐటినరీ ప్రిపేర్ చేస్తాను, తర్వాత ఈ బుకింగ్స్, అకామిడేషన్ అవన్నీ స్టే ఇవన్నీ నేనే చూసుకుంటాను. ఇవన్నీ ఎక్కడ ఏంటా అని చెప్పి అవన్నీ చేసుకున్నాక, ప్లేసెస్ అన్నీ ఒక లిస్ట్ రాసుకున్నాక అప్పుడు ఇక్కడికి వచ్చాక చూస్తాను అనమాట. లైక్ మేము ఎన్ని డేస్ స్టే చేస్తున్నాము, అసలు ఎన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి అవుతుంది, అవన్నీ చూసుకుంటా అనమాట. నేనైతే యూజువల్లీ ఏ ట్రావెల్స్తోని ప్యాకేజెస్తోని అలా వెళ్ళాం మేము. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు తీసుకెళ్లే ప్లేసెస్ మనకు నచ్చకపోవచ్చు, మేబీ టైం టేకింగ్ అవ్వచ్చు. సో అలాంటివన్నీ కాకుండా మెయిన్ ప్లేసెస్ ఏంటో మేము లిస్ట్ అవుట్ చేసుకొని ముందుగానే ఐటినరీ అది ప్రిపేర్ చేసుకొని దాన్ని బట్టి ఫాలో అవుతానమాట. సో బేసికలీ నేనైతే ట్రిప్ అలా ప్లాన్ చేస్తాను. సో నేనైతే రెడీ అయిపోయాను. ఇక్కడ మేము ఫ్రీ బ్రేక్ఫాస్ట్ బుఫేకి అయితే వెళ్తున్నాము, అక్కడి నుంచి ప్లేసెస్కి వెళ్తాము. సో స్టే ట్యూన్డ్. ఎర్లీ మార్నింగ్ వ్యూ, ఆ కొబ్బరి చెట్లు, కొండలు. మీ అందరికీ ఒక విషయం చెప్తాను, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకండి. అది చాలా ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ది డే. అండ్ ఈట్ లైక్ అ కింగ్ అని అంటారు. బ్రేక్ఫాస్ట్ని అంత హెవీగా చెయ్యాలి, సో దట్ మీకు ఆఫ్టర్నూన్ వర్క్ అని యాక్టివ్గా ఉంచుతుంది అండ్ ఆల్సో బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. నాకైతే ఫేవరెట్ మీల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. నేను బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టినా కంప్లైంట్ చేయకుండా తినేస్తాను. అది కూడా మెయిన్లీ మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే చూడండి ఒక్కసారి ఎన్ని వెరైటీలు ఉన్నాయో. నేను లంచ్లు, డిన్నర్లు, స్నాక్స్ అయినా అంత హెవీగా తిన్నాను, కానీ బ్రేక్ఫాస్ట్లో మాత్రం ఎన్ని వెరైటీలు పెట్టినా కానీ కొంచెం కొంచెం అన్ని ప్లేట్లో వేసుకొని మంచిగా తింటాను నేను. నాకు అంత ఇష్టం బ్రేక్ఫాస్ట్ అంటే. సో గైస్, ఈరోజు మన ఫస్ట్ లొకేషన్ అయితే నామూయాంగ్ వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఆ పేర్లు అలాగే ఉంటాయి, టంగ్ ట్విస్టర్ లాగా. ఇక్కడ స్టార్టింగ్లోనైతే ఎలిఫెంట్ ట్రెక్కింగ్ అని పెట్టారు. సో ఈ వాటర్ ఫాల్స్ 2 types ఉంటాయి అనమాట. ఒకటి మామూలుగా మనం వాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఇంకోటి ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట పై వరకు అని. అది ఎవరిష్టం వాళ్ళది. మనమైతే ఇప్పుడు నార్మల్ దానికి వెళ్తున్నాము. ఇప్పుడైతే మీకు ఇక్కడ ఎలిఫెంట్ చూపిస్తాను, ఎలిఫెంట్ ట్రెక్కింగ్ది. ఇదిగోటి ఇలాగ ఎలిఫెంట్ మీద తీసుకెళ్తారనమాట ట్రెక్కింగ్. నేనైతే అస్సలు దీన్ని సపోర్ట్ చేయను, అలాగ ఒక యానిమల్ని ఎందుకు హింసించడం అని చెప్పి. నాకైతే అస్సలు ఇష్టం లేదు. చూసారా పాపం. Food betala, Anna. You want to pick some food? Yes. Hi.
వావ్. ఇక్కడేవో విటమిన్ గ్రెయిన్స్ అని ఉన్నాయి, ఎలిఫెంట్ కేనంట. ఇవేంటో మరి పెద్ద పెద్ద లడ్డూల్లాగా ఉన్నాయి. ఇంక చెప్తానండి ఆగు. నువ్వు పెట్టేసేయి. ఎలా పెట్టాలో చెప్తానండి ఆగు. పెట్టిరా నాది. దానికి ఫుడ్ పెట్టినందుకు థ్యాంక్ యూ చెప్తుంది. ఇది కొట్టి నా ముయాంగ్ వాటర్ ఫాల్ అని ఉంది. ఏంటి అన్ని టంగ్ ట్విస్టర్ లాగా ఉంటాయి కొన్ని పేర్లు ఇక్కడ. ఇది కొట్టి వచ్చేసాము మన వాటర్ ఫాల్కి. ఇప్పుడు ఇక్కడ ఇలాగా కొంచెం మెట్లు ఉంటే దిగాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఎక్కువ వాటర్ లేదనుకుంటాను, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సో చిన్న దారిలే వస్తున్నాయి. కానీ అక్కడ మధ్యలోని చిన్న పాండ్ లాగా ఉంది. ఆ వాటర్ అంతా అక్కడ ఆగిపోతుంది. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చుట్టూ వ్యూ. బాగుంది. ముందుకెళ్దాము. జాగ్రత్తగా అడుగులు అడుగేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అసలుకి ఏవో చెప్పులు వేసుకుని వచ్చాను, ఎక్కడ జారి పడిపోతానని భయం వేస్తుంది. వాటర్ ఫాల్స్ ఆ హైట్ నుంచి పడుతుంది అలాగని. ఈయన ఎవరు ఇందాక నుంచి అక్కడే కూర్చొని ఉన్నాడు, అలాగ మంచిగా రిలాక్స్ అవుతున్నాడు. తెగ ఫోటోల మీద ఫోటోలు తీస్తున్నాడు ఈయన. కనిపిస్తుందా మీకు? ఏదైనా నేచర్ నుంచి వచ్చే సౌండ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి కదండి. చాలా ప్రశాంతంగా కామ్గా ఉంది ప్లేస్ అంతా. నాముయాంగ్ వాటర్ ఫాల్స్. అయితే జలపాతాల నుంచి పారే నీరు చాలా స్వచ్ఛమైనదని, ఈ నీళ్ళ కింద ఉండే మట్టి చాలా మంచిది అని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తారు. కానీ ఏమో మరి ఈ సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో అయితే నాకు ఐడియా లేదు. అందుకే నేను వాటర్లో కూడా దిగలేదు, మట్టిని కూడా ముట్టుకోలేదు. అంటే చాలా ప్రాంతాల దగ్గర వచ్చే వాటర్ కానీ దాని కింద ఉండే మట్టి కానీ చాలా మంచిది, ఇట్స్ గుడ్ సోర్స్, తాగడానికి కూడా బాగా పనికొస్తుంది అని అంటారు. మరి నాకైతే ఐడియా లేదు. సో నీకు ఈ వాటర్ ఫాల్స్ ఎలా అనిపించింది? అయితే మేము అనుకోకుండా మ్యాచింగ్ వేసుకున్నాం. బాగుంది కదా. సో చలో మన నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఇదిగోటి మన నెక్స్ట్ లొకేషన్ హిన్యాయి వచ్చేసాము. అదే గ్రాండ్ మదర్ రాక్స్ అని చెప్పాను కదా. సో దాని స్పెషాలిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో దీనికి ఒక హిస్టరీ ఉంది. బేసికలీ ఆ హిస్టరీ ఏంటంటే, ఒక ఓల్డ్ కపుల్ అనమాట, వాళ్ళ కొడుక్కి పెళ్లి చేయడానికి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తున్నారనమాట. సో వాళ్ళు సముద్రంలో బోటు మీద వెళ్తున్నారు. పెద్ద గాలివానకి ఆ బోటు కొట్టుకుపోయి వాళ్ళు చచ్చిపోయారు అనమాట. సో వాళ్ళు చచ్చిపోయి ఇక్కడ రాక్స్ లాగా, అంటే పెద్ద పెద్ద రాళ్ళు లాగా వాళ్ళు ఫామ్ అయిపోయారు అనమాట. అందుకే దీన్ని గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ రాక్స్ అని అంటారు. మీకు చూపిస్తాను నేను ఆ ప్లేస్. గ్రాండ్ ఫాదర్ది చూపిస్తాను, గ్రాండ్ మదర్ది కూడా చూపిస్తాను. చూసారా అసలు తెల్లగా ఉంది ఇక్కడ ఇసుక. వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. వావ్. అక్కడ కనిపిస్తుంది కదా, అదే గ్రాండ్ ఫాదర్ రాక్ అన్నమాట. వీలైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అమ్మో, ఇదేదో పెద్ద కొండ ఎక్కల్లాగా ఉంది. చాలా పెద్దగా ఉంది కొండ. అటు వెళ్ళడానికి అవుద్దో లేదో నాకు తెలియదు, కానీ నేను మ్యాక్సిమం మీకు చూపిస్తాను వీలైనంత వరకు. ఇదిగోటి ఇదే అన్నమాట గ్రాండ్ ఫాదర్ రాక్. అటువైపు గ్రాండ్ మదర్ రాక్ ఉంది, చూపిస్తాను నేను. దీన్ని హిన్యాయ్ అని అంటారు. బీచ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో వ్యూ. సో యా, దిస్ ఇస్ ద గ్రాండ్ మదర్స్ రాక్ అనమాట. ఇలానే ఉంటుంది. గ్రాండ్ ఫాదర్ ఇందాక చూపించాను కదా, గ్రాండ్ మదర్స్ రాక్ ఇలానే ఉంటుంది. ఇదిగో వాటర్ ఇలానే ఫ్లో అవుతుంటుంది టు అండ్ ఫ్రో. ఇలాగే విచిత్రంగా ఉంటుంది కాస్త.
సో బేసికలీ ఇవి మేల్ అండ్ ఫీమేల్ జెనిటల్ పార్ట్స్ లాగా ఉంటాయన్నమాట. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఇవి ఇక్కడ టూరిస్ట్ అట్రాక్షన్. మరి దీన్ని చూడడానికి చాలా 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 మంది వస్తారు. ఇది మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ. ప్లీజ్ అండి, వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఈవినింగ్ వెళ్ళిన లొకేషన్స్ అయితే దీనికన్నా అమేజింగ్ ఉంటాయి, సూపర్ ఉంటాయి. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకండి, వీలైతే లాస్ట్ వరకు చూడండి. సో గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ రాక్స్ చూడడం అయిపోయింది. మేము వేరే లొకేషన్కి వెళ్తున్నాము. ఆ లొకేషన్కి వెళ్ళే ముందు మిడ్ ఆఫ్టర్నూన్ కదా, లంచ్ చేసి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఒక ఫేమస్ ఇండియన్ రెస్టారెంట్ ఉందంట, అక్కడ లంచ్ చేసి వెళ్తాము. చూడండి, ఐస్ క్రీమ్ ఇలా పెట్టేస్తున్నారు, ఇది వెరైటీ కానీ ఇంకోటి ఇలా పెట్టిస్తారంట. ఇందులోని కోకోనట్ ఐస్ క్రీమ్ వేసి బాగా ఆకలేస్తుందని ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాం. ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా అని. దీనికి అమ్మాయికి కాఫీ షాప్ కూడా ఉన్నది. కాఫీ షాప్ అండ్ ఇండియన్ ఫుడ్ అనమాట. ఇంకోటి ఇక్కడ ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం మంచిగా లంచ్ కుమ్మేద్దాము ఇండియన్ స్టైల్. ఇంకో బీచ్ సైడ్ అనమాట ఇదంతని. చాలా బాగుంది, చాలా అంబియంట్గా ఉంది రెస్టారెంట్ అంతని. ఇంకో ఇది కాఫీ షాప్ అనమాట, ఇదంతా రెస్టారెంట్. టేబుల్ ఫర్ 2. సో బేసికలీ ఇక్కడ రెస్టారెంట్స్, క్లబ్స్ అన్నీ బీచ్ వ్యూయే ఉంటాయి అన్నమాట. ఇలా బీచ్ సైడ్ అంతా ఓపెన్. కానీ చూసారా, ఏదో మనం మూవీస్లో చూసినట్టు చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది. అండ్ హైలైట్ ఏంటంటే ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది ఏంటంటే ఇది ఒక ఫ్రెండ్దేనంట ఈ రెస్టారెంట్ అంతని. నేను డిస్క్రిప్షన్లోని మీకు అడ్రస్ అదంతా పెడతాను. మేము గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ స్టోన్ ఉన్నాయి కదా, ఆ రాక్స్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఇది కనిపించింది అనమాట. ఇక్కడికి వచ్చాక తెలిసిన వాళ్ళ రెస్టారెంట్ కాదు కానీ ఇక్కడ ఫుడ్ అయితే అమేజింగ్ ఉంది. మెన్యూలో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. చూసారా, క్లియర్ శాండ్, క్లియర్ వాటర్, ఇదంతాని ఈ బీచ్ సెటప్ కానీ చాలా వైబ్గా ఉంది ఈ రెస్టారెంట్. ఇఫ్ ఎట్ ఆల్ మీరు కోసమే వస్తే కానీ ఈ రెస్టారెంట్ని తప్పకుండా విజిట్ చేయండి. గురించి బాగా తెలిసిన వాళ్ళకి తెలుసు, నాకు ఆశ ఎక్కువ తిండి తక్కువ అని. అయినా కూడా ఈ థాలి నేను ఒక్కదాన్ని ఆర్డర్ చేసుకున్నాను. ఆ పక్క నాన్స్ మా హస్బెండ్ ఆర్డర్ చేసుకున్నారు. కానీ ఈ థాలి నేను ఒక్కదాన్ని ఫినిష్ చేస్తానంటే ఫుడ్ అంత బాగుంది. ఇప్పుడైతే మనం ఒక అమేజింగ్ వ్యూ పాయింట్కి వచ్చేసాము. దాని పేరే లాడ్కో వ్యూ పాయింట్ అనమాట. సో నేను ఇప్పుడు టైం ల్యాప్స్ పెడతాను, ఈ వ్యూ అంతా మీకు చూపిస్తాను, ఎంజాయ్ చెయ్యండి. బీచ్ దగ్గర ప్రశాంతంగా కూర్చొని ఆ వేవ్స్ సౌండ్ వినాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకైతే చాలా ఇష్టము. అసలు బీచ్ చూస్తే నేను ఆగను. అలాంటి ఈ ఐలాండ్ నిండా వాటరు, ఇక్కడ బీచ్లు అంటే అసలు నేను ఊరుకుంటానా? ఈ బీచ్ చూస్తూ అలా చాలాసేపు ఉండిపోయాను నేను. సో ఇక్కడి నుంచి అయితే మేము వేరే వేరే ప్లేసెస్ వెళ్ళాము. చాలా ఫేమస్ ఇక్కడ అట్రాక్షన్స్ అన్నమాట. సో అవి కూడా చూపిస్తాను చీకటి పడే లోపడే. కానీ నా మనసు అంతా ఇంకా ఇక్కడ బీచ్ మీదే ఉండిపోయింది. సో వెంటనే అక్కడికి వెళ్ళిపోదాము. అయితే ఈ ఐలాండ్లోని నాకు బెస్ట్ పార్ట్ ఏమనిపించిందంటే ప్లేస్, ఫుడ్ అనమాట. ఇక్కడ ఫుడ్ అయితేను అసలు దేనికి కొరవలేదు. అండ్ ఆల్సో ఈ ప్లేస్ అయితే ఏదో మనం ఒక కంట్రీ అవతలు ఉంటున్నామో లేదా సిటీ అవతలు ఉంటున్నామో నా ఫీలింగే రాలేదు నాకు. ప్రాపర్ సిటీలోనే అనిపించింది. ఇది థాయిలాండ్లో సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్ అనమాట.
అయితే ఒక విషయం చెప్పాలి, నాకు థాయిలాండ్లో అన్నిటికన్నాని ఇక్కడ కోకోనట్స్ చాలా నచ్చాయి. వాటర్ అయితే అసలు పానకంలాగే ఉన్నది ఇక్కడ. నాకు థాయిలాండ్ అన్నిట్లో కన్నా ఇక్కడే చాలా టేస్టీగా అనిపించాయి. అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా ఎంత బాగున్నాయో అసలు ఇక్కడ. అయితే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. మనమైతే నెక్స్ట్ లొకేషన్కి వచ్చేసాము. దీని పేరు వాట్ ప్లైలామ్ అనమాట. వాట్ అంటే ఇక్కడ టెంపుల్స్ అని అర్థం. అయితే ఇది చూసారా, ఈ స్ట్రక్చర్ చూస్తే ఇది ఒక చైనీస్ గాడెస్ ఆఫ్ మర్సీ అనమాట. అంటే ఇది చైనీస్ ఆడదేవత. మీరు బాగా చూసినట్టయితే ఈ దేవతకి 18 చేతులు ఉన్నాయి. అలాగే తలపైన చిన్న బుద్ధుడు కూడా ఉంది. మీకు కనిపిస్తుందో లేదో చూసారా, ఆ మొహం మీద సూర్యకిరణాలు పడి ఎంత కాంతివంతంగా ఉందో మొహం. ఈ గుడి పక్కన ఇంకో 2 గుళ్ళు ఉన్నాయి. దీని చుట్టూ కొలను ఉందన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ చూసారా షాడో పడుతుంది ఆ గుడి వాటర్లోని, దాని షాడో ఆ నీడ. అయితే ఇందాక చూపించాను కదా, అదే ఈ గుడి అనమాట. ఫ్రంట్లో 2 ద్వారపాలకులు ఉన్నాయి. గుడి లోపల కూడా ఇంకా చాలా మెయిన్ ఫీచర్స్ ఉన్నాయి. అదేంటంటే గుడి లోపల ఒక వినాయకుడు, శివుడు, విష్ణుమూర్తి కూడా ఉంటాయి. అవి కూడా నేను చూపిస్తాను. ఈ గుడి చుట్టూ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ సన్సెట్ టైమ్స్ అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఎందుకు ఎక్కువ సన్సెట్ మరి కనిపించట్లేదు, నేను లేట్ వచ్చానేమో కానీ చూడండి చుట్టూ కొలను ఉంటుంది. అందులో చేపలు, తాబేళ్ళు ఎంత బాగుంటుందో. ఇలాంటి ప్లేస్లు ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటాయి. మార్నింగ్ టైమ్స్ బేసికలీ ఎండగా ఉంటుంది కదా, సో చాలామంది ఇష్టపెట్టుకోరు డే టైమ్స్లో రావడానికి. అలాంటప్పుడు ఇలాంటి ఈవినింగ్ టైమ్స్ రండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అక్కడ లాఫింగ్ బుద్ధ కనిపిస్తుంది కదా, అక్కడ కూడా తీసుకెళ్తాను. అది కూడా చాలా బాగుంటుంది. చూసారు ఎంత బాగుందో అసలు. ఇదిగోటి ఇక్కడ చిన్న లేక్ లాగా ఉన్నది, అదే కొలను అంటారు కదా. ఇక్కడ చూసారు చిన్న తాబేలు భలే తలపై ఎక్కెట్టి స్విమ్మింగ్ చేసిన చేపలు కూడా ఉన్నాయి. సరిగ్గా కనిపించట్లేదు కానీ ఇదిగో అదిగో ఫిష్ హెడ్ కనిపిస్తుందో, దగ్గరికి వచ్చేది ఫిష్. వావ్ ఎంత క్యూట్గా చూస్తుందో అసలు. ఇందులో చాలా ఫిషెస్ ఉన్నాయి. అక్కడ తాబేలు వస్తుంది. చెప్పాను కదా ఇక్కడ వినాయకుడు, విష్ణుమూర్తి, శివుడు కూడా ఉంటాడని. అయితే తాయోలు మన హిందూ దేవుల్ని చాలా నమ్ముతారు, అలాగే పూజిస్తారు కూడా. బుద్ధుడిని కూడా పూజిస్తారు, అలాగే మన హిందూ దేవుళ్ళు కూడా పూజిస్తారు. అలాగే ఇక్కడ మన హిందూ పండగలు కూడా జరుపుతారు. చూసారా బుద్ధుడి లాఫింగ్ బుద్ధ అని చెప్పాను కదా, ఇక్కడికి వచ్చా అనమాట. ఎంత బాగుందో అసలు, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ 3 దేవుళ్ళని మధ్యలో బుద్ధుడు ఉండడం. అయితే ఈ టెంపుల్స్కి ఏవి ఎంట్రీ ఫీజు ఉండవండి. 3 లైన్ బై లైన్ ఉంటాయి. దీని చుట్టూ కొలను ఉంటుంది. మన ఊరికే అలాగా వెళ్ళొచ్చు. దీనికి ఏం ఎంట్రీ ఫీ అలా ఏముండదు. ముందున హుండీలు ఉంటే మనం ఏమైనా దక్షిణ వేయాలనుకుంటే అందులో వేయచ్చు. ఇదిగో చూసారా శివుడు కూడా ఉన్నాడు ఇక్కడ. ఈ చుట్టూ కొలను అక్కడ చూసారు అంతా కొబ్బరి చెట్టులే. ఏదైనా ఐలాండ్ అందమే వేరు. గుర్తుపెట్టుకోండి, కోసముయి అనమాట. ఇది ఒక ఐలాండ్ అండ్ లీస్ట్ ఎక్స్ప్లోర్డ్ అనమాట. నేను మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా లీస్ట్ ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ చూపిస్తాను అని. అందులో ఇదొకటి అనమాట. నాకు చాలా ప్లేసెస్ ఉన్నాయి బకెట్ లిస్ట్లోని, అవన్నీ నెమ్మదిగా నేను చూపిస్తాను. ఆల్సో థాయిలాండ్లోని ఆర్కిటెక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటాయండి. చాలా ప్లేసెస్ సిమిలర్గా అనిపించవచ్చు కానీ అన్నీ బాగుంటాయి. ఇదిగో మనం థాయిలాండ్లో ఏ ఊరైనా వెళ్ళండి, అక్కడ కంపల్సరీ ఒక బిగ్ బుద్ధ అనేది కనిపిస్తుంది. లాస్ట్ టైం పటాయాలోని ఒక బిగ్ బుద్ధ అని చూపించాను కదా, మీరు కానీ ఆ వీడియో చూడకపోతే ఆ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చూసియండి. అలాగే కౌసమ్యూలో కూడా ఇక్కడ బిగ్ బుద్ధ అన్నది గోల్డెన్ కలర్లో ఉంది. ఇది ఇక్కడ సన్సెట్స్ ఉంటే అమేజింగ్ ఉంటుంది. ఇందాక మనం వేరే టెంపుల్కి వెళ్ళాం కదా, అందుకే సన్సెట్ కవర్ చేయలేకపోయాను. కానీ చూడండి సేమ్ మన పటాయాలో చూసినట్టే అలాగున్నది. ఎంట్రన్స్ కూడా ఇలా మెట్లెక్కి వెళ్ళాలన్నమాట. చూడండి ఇక్కడ ఒక్కొక్క ఎంత రిలాక్స్ అవుతుంది హ్యాపీగాని. అక్కడ ఒక పిల్లి అసలు కొట్టుకోవట్లేదు. ఈ 2 ఎనిమిస్ అని అనుకున్నాను నేను. ఇప్పుడు ఆ మెట్లన్నీ ఎక్కి వెళ్ళాలి నేను.
ఓకే. సో చీకటి పడిపోతుంది. ఇక్కడ చావెంగ్ బీచ్ అనే ఏరియా ఉంది, అక్కడికి వెళ్ళి చిల్ అవుదాం అనుకుంటున్నాము. అది చాలా హ్యాపెనింగ్ ఏరియా అంట. సో బేసికలీ ఆ ఏరియాలోని అంతని క్లబ్స్, రెస్టారెంట్స్, ఫుడ్ జాయింట్స్, లోకల్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అలాంటిది ఇక్కడ ఒక ఆర్క్ బీచ్ క్లబ్ అని వచ్చాము. చూసారు ఎంత కలర్ఫుల్గా, ఎంత లైటింగ్గా ఉందో, మంచి సీటింగ్ ఏరియా, బీచ్ సైడ్ వ్యూ అంతాని. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితేను. ఇలాంటివి చాలా ఉంటాయి ఇక్కడ బీచ్ సైడ్ అనమాట. సో మేము ఇదైతే చూస్ చేసుకున్నాము. ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసి ఇక్కడ ఈ ప్లేస్ బాగుంటుందని. చూసారా పూల్ కనిపిస్తుంది, పూల్లో కూడా పార్టీస్ అవి అవుతూ ఉంటాయి. చాలా వైబ్రెంట్గా ఉంది ప్లేస్. సో ఇక్కడి నుంచి అయితే మేము బయటకు వెళ్ళి అలాగే స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే కోసము ఈ లోకల్ ఫుడ్ ఏంటో అని చూద్దాం అనుకుంటున్నాం. చూద్దాం అసలు ఏం తింటానో ఏంటో కూడా అని. చాలా టైర్డ్ అయిపోయాను పొద్దున్న నుంచి తిరిగి ఓపిక కూడా లేదు. ఇదిగోటి థాయిలాండ్ ఫేమస్ బనానా రోటీ అనమాట. మీరు ఎక్కడ ఏ వీధుల్లో చూసినా ఇవి చాలా ఫేమస్ అమ్ముతుంటారు. సో దీని ప్రిపరేషన్ ఏంటో మీకు చూపిస్తాను నేను ఎలా చేస్తారో. దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, చూడండి. బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ అని చెప్పచ్చు. ఇదిగోటి పిండి తీస్తున్నారు, తప్పని కొట్టారు. ప్రాక్టీస్. నేను కోకోనట్ అండ్ నటాలా రోటీ తీసుకున్నాను. యూజువలీ దీన్ని ఒరిజినల్ ఏమో బనానా రోటీ అనమాట. ఎగ్ని బనానాస్ వేస్తారు రోటీ మీద, కానీ నేను ఫర్ ఏ చేంజ్ కోకోనట్ అండ్ నటాలా తీసుకున్నాను. ఇదిగోటి కోకోనట్ పీసెస్ వేస్తున్నారు ఇలాగా రోటీ మీద. చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. మీకు ఏ టాపింగ్స్ కావాలన్నా సరే ఈ ఫ్రూట్స్ అన్నీ వేస్తారనమాట. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకో బటర్ రాస్తున్నారు. ఇంకో చూడండి రోటీ ఇలా తిప్పని మంచిగా ఎర్రగా కాలుస్తున్నారు. అన్నీ కావాలి వీడికి. ఇప్పుడు మంచిగా నట్టల్లోకి వస్తుంది. దీని మీద ట్రై చేయలేదు అందుకే తీసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా నట్టల్లో వేస్తుంది. అలా నట్టల్లో స్ప్రెడ్ చేస్తారనమాట. అలాగా పీసెస్ కట్ చేస్తాం. వావ్, నాకు తెలుస్తుంది సిరప్. నాకు తెలుసు, నాకు అది నాకు వద్దు అని చెప్తాను. కపున్కా కోకోనట్ నటల్లా రోటీ. ఫైనల్లీ మా ట్రిప్ ఎండ్కి వచ్చేసిందండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ట్రిప్ని అంతటిని. మీరు కూడా చూసారు కదా ప్లేసెస్ ఎంత బాగున్నాయి, బ్యూటిఫుల్ ప్లేసెస్. కానీ మా ఎక్స్పీరియన్స్ అయితే అసలు 5/5 ఇస్తాను నేను. 5 స్టార్ రేటింగ్గా ఇస్తాను. ఈ ప్రాపర్టీ కానీ, ప్లేస్ కానీ, ఐలాండ్ కానీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఖావ్ సముయి అనేది థాయిలాండ్లోనే 2nd లార్జెస్ట్ ఐలాండ్ అనమాట. ఇక్కడ దొరకందంటూ ఏం ఉండదు, ఏం లేదు కూడా. అన్ని ఫెసిలిటీస్ మనకి ఒక సిటీలో ఫీలింగే వస్తుంది. కానీ ఇది ప్రాపర్ ఐలాండ్ అనమాట, దీవి అనమాట. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అదే అండి సంగతి. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల.